కల్కి 2898 ఏడి ఇది ఇంకొక ప్రపంచం మామ. కురుక్షేత్రం ముగిసిన 6000 సంవత్సరాల తర్వాత సాగే ఈ కథలో ముచ్చటగా 3 పట్టణాలు మాత్రమే ఉంటాయి. ఆ 3 ఏంటంటే కాశీ. ఇక్కడ ఎంత పేదరికం ఉంటుందో చెప్పలేము. ఆకలితో మరియు కనీసం చుక్క నీళ్ళ కోసం కానీ చక్కని పైరుగాలి కోసం కూడా లేకుండా ప్రజలు విలవెల్లాడుతుంటారని చెప్పాలి. నెక్స్ట్ చంబాల. ఇది ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని నిత్యం ఒక ఆశతో బతికే ప్రపంచమనే చెప్పాలి. నెక్స్ట్ కాంప్లెక్స్. ఇక్కడ భూమి మీద ఉండే భూతల స్వర్గం ఏదైనా ఉందంటే అది కాంప్లెక్స్ అనే చెప్పాలి. ఆ టైంకి కాంప్లెక్స్ అధిపతి వచ్చేసరికి యాస్కిన్, అంటే సుప్రీం యాస్కిన్ కమలాసన్ గారు దానికి. సో కమలాసన్ గారి మెయిన్ మోటో ఏంటంటే కాశీలో ఉండే పేద పిల్లలను తీసుకొని వచ్చి వాళ్ళకి గర్భం దాల్చి ఒక పిల్లోడిని పుట్టించి తన పవర్స్ని ఆ పిల్లోళ్ళలోకి పంపించి మళ్ళీ కొత్తగా ఎదగాలనేదే ఆయన ఆయన ఉద్దేశం. యాస్కిన్ ఉద్దేశం ఏదైతే యాస్కిన్ ఉద్దేశం ఉందో అందులో భాగంగా సుమతి ఎవరైతే దీపికా పదుకొనే ఉందో అక్కడ ఎంటర్ అయ్యి గర్భం దాల్చుతుంది. సో ఆవిడ్ని కాపాడటానికి అశ్వత్థామ సీన్లోకి వస్తాడు. సో అశ్వత్థామ సీన్లోకి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న సన్నివేశాలను మనం అలా చూసేసరికి భైరవ యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్లోకి పోవడమే మెయిన్ గోల్గా పెట్టుకున్న భైరవకి అసలు అశ్వత్థామకి లింక్ ఏంటి అనేది మనకి చిన్నపాటి రివీల్ తోటి అర్థం కానట్టు అర్థమైంది. సో అదైతే చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీకి ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ బాగుంది. సెకండ్ హాఫ్ అయితే అంటే రీసెంట్ టైమ్స్లో సెకండ్ హాఫ్ ఇంత మంచి సెకండ్ హాఫ్ నాకు తెలిసి ఎక్కడా రాలేదనే చెప్పాలి. ఇండస్ట్రీ అంటే తెలుగు తమిళ్ ఇండియా వైడ్. సో చాలా అంటే చాలా బాగుంది సెకండ్ హాఫ్ అయితే. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వరకు నేను సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే మూవీ ఏదైనా ఉందంటే రీసెంట్ టైమ్స్లో కల్కి అనే చెప్పాలి. విజువల్స్ పరంగా వండర్ అనే చెప్పాలి. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళి మనం చూస్తున్నాం. ఇలాంటి ఒక ప్రపంచంలో మనం బతకగలమా అని అనిపిస్తుంది. ప్రభాస్ గారి అలాగే అమితాబ్ బచ్చన్ గారి అశ్వత్థామ వర్సెస్ భైరవ మధ్య జరిగే సీన్స్ అయితే టూ గుడ్గా ఉన్నాయి. సుమతి రోల్ ఏంటి అవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మనం మూవీ చూడక తప్పదు. సో గెస్ట్ అపీరియన్స్ అయితే నాని గారు అయితే లేరు. మిగిలిన ఏదైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిందో వాళ్ళు అయితే అందరూ ఉండరు. ఇంకోటి ఏంటంటే విజయ్ దేవరకొండ గారి వాయిస్ అయితే ఏమాత్రం చేంజ్ కాలేదు. పురాణాల్లో కూడా నేను తెలంగాణ యాస మాత్రమే మాట్లాడతాను అని చెప్పి మరోసారి ఆయన బల్లగుద్దినట్టు చెప్పాడనే చెప్పాలి. సో ఈ మూవీ టెక్నికల్ వైడ్ అయితే చాలా అంటే చాలా గుడ్ అనే చెప్పాలి. సో నిజమే ఇలాంటి కథలు కొంచెం స్లోగానే ఉంటాయి. ఎందుకంటే నిజ జీవితాన్ని చూపించేటప్పుడు కొంచెం స్లో ఫేజ్ నడుస్తూనే ఉంటుంది. ఆ స్లో ఫేజ్ని మినహాయిస్తే మిగిలిందంతా సూపర్ అంటే సూపర్గా చెప్పాలి. మొత్తం మీద థియేటర్లో చూడాల్సిన సినిమా. అందులో 3Dలో చూస్తే మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే భలే పొందుతారు. సో డోంట్ మిస్ ఇట్. ఇలాంటి ఓ మంచి సినిమా చూసినందుకు నేనైతే భలే సంతోషంగా ఉన్నాను. సెకండ్ పార్ట్ కోసం పెట్టిన ట్విస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బాహుబలి దాని అమ్మ మొగులు లాంటి ట్విస్ట్ అయితే చెప్పాలి. సో మీరు కనుక ఈ మూవీ చూసింటే మీ ఒపీనియన్ ఏంటో మాతో పంచుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఛానల్కి కొత్తగా వస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బాయ్.